గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు ఇంట్లో ఏదైనా సమస్య ఉంది అంటే అది వాస్తు దోషం అనుకోవచ్చా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాస్తుని బట్టి ఆ సమస్య వచ్చిందని తెలుసుకోవచ్చా? తప్పకుండా తెలుసుకోవచ్చమ్మా. ఎందుకంటే మనకి శాస్త్రంలో 16 జోన్స్ అంటారు. అంటే 16 దిశలు. తూర్పు నుంచి ఈశాన్యం వరకు. తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణ భాగము, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, పడమర భాగము, పశ్చిమ వాయువ్యము, వాయువ్య భాగము, ఉత్తర వాయువ్యము, ఉత్తర భాగము, ఉత్తర ఈశాన్యము, ఈశాన్యము. వీటిని ఇంగ్లీష్లో ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, ఇలా 16 తెలుగులోనే ఇంగ్లీష్లోనే. ఎందుకంటే చాలామంది నన్ను మీరు తెలుగులో చెప్తున్నారు ఇంగ్లీష్లో పెట్టట్లేదని కొంతమంది, మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు తెలుగులో పెట్టట్లేదని కొంతమంది అంటున్నారు. నేను ప్రత్యేకంగా రెండు చెప్పి అర్థం కావట్లేదు వాళ్ళకి, అర్థం అవ్వాలని. రైట్. ఈ 16 డైరెక్షన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంది. అంటే ఉదాహరణకి మీకు మానసిక సమస్యలు ఉన్నాయనుకోండి, మానసికంగా అస్సలు ఇంట్లో బాగాలేదండి. మొన్న నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వాస్తు చూడడానికి వెళ్ళాను. చక్కగా ఒక 300 గజాల దాంట్లో ఇంట్లో కట్టుకున్నాడు ఆయన. చక్కగా కింద మొత్తం షాపులు చేశాడు, పైనకి ఇల్లు, దాని మీద మళ్ళీ ఇంకో 2 ఫ్లోర్లు చక్కగా రెంట్స్కి ఇచ్చుకున్నాడు. ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ పిల్లవాడు రెండో అబ్బాయికి డిప్రెస్లోకి వెళ్ళిపోతున్నట్ట. ఏదో ఒక రకమైన మానసిక స్ట్రెస్ పడుతున్నాడండి అన్నారు. వాయువ్యంలో దోషం ఉండొచ్చు అన్నాను. అంటే వాయువ్యంలో ఏ దోషం లేదు సార్, స్క్వేర్ బిట్ మాది అన్నాడు. అంటే అందరూ ఏమనుకుంటారు, స్క్వేర్ బిట్ కాకుండా వంకటింకర్ ఉందేమో అందుకే అంటున్నారు వాయు దోషం అనుకుంటారు. కాదు, నేను వచ్చినప్పుడు చెప్తానులేండి అన్న. వాయువ్యంలో అబ్బాయిది బెడ్రూమ్, వాయువ్య మూలకి రెక్టాంగిల్లో ఉన్న అద్దం పెట్టారు వాళ్ళు. రెక్టాంగిల్ షేప్ ఏమవుద్దంటే వాయువ్యాన్ని బ్లాక్ చేసి పెంచుతుంది. అంటే విపరీతంగా పెరిగిపోద్ది ఆలోచనలు, కానీ బ్లాక్ అయిపోయినట్టుగా పెరుగుతాయి. రిలీజ్ అవ్వాలి ఎప్పుడు కూడా, బ్లాక్ అయిపోయినట్టు అవ్వకూడదు. బ్లాకింగ్ అంటే పెరిగి బ్లాక్ అవ్వడం అంటే ఏదో ఉంది, ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోద్ది అనే ఒక ఆలోచనతో బ్లాక్ అయిపోయింది అతని మైండ్, అయిపోద్ది అలా. ఆ అద్దం తీసేయడం కానీ పేపర్ వేయడం కానీ చేయండి అమ్మా, మార్పు వస్తుంది. అక్కడ ఒక బియ్యం బస్తా పెట్టండి, మార్పు వచ్చింది ఇమీడియట్లీ, వచ్చి తీరుతుంది. ఇలాంటి కేసు మొన్న కూడా ఒకటి చూసా. ఇప్పుడు మీకు చెప్పింది ఏమో ఒక 4 ఏళ్ల క్రితం చూసింది. ఇలాంటి సేమ్ కేసు మొన్న సైమెంటిస్ కూడా చూసా, అలా కూడా చెప్పాను. అంటే ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు ఒక ఇంట్లో ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఇంట్లో అందరూ ఎవరికి వారు చూసుకుంటే మంచివారే. తండ్రి పర్సనల్గా చూసుకుంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అంతా మంచిగానే ఉంటాడు, భార్య మంచిగా, పిల్లలు ఎవరికి వాళ్ళు పర్సనల్. కానీ ఇంట్లో అందరూ ఒక దగ్గర చేరేసరికి అందరికీ గొడవ అయిపోతుండేది. అర్థం అది ఒకరికొకరికి అర్థం కాదు. మా అబ్బాయి మంచివాడు కాదా అంటే మంచివాడే, కానీ నాకు మా అబ్బాయికి ఎందుకు గొడవ అవుతుందో తెలియట్లేదు. ఇద్దరు పిల్లలు కూడా కొట్టేసుకుంటున్నారు, మాకు మా భార్యకు కూడా గొడవ అవుతుంది, ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వీళ్ళకి ఏమైందంటే ఇంట్లో తూర్పు భాగం ఏదైతే ఉందో ఈస్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ ఈస్ట్ సైడ్లో వాళ్ళు పెట్టేటువంటి కొన్ని పదార్థాలు ఏవైతే ఉన్నాయో వస్తువులు అదొకటి. రెండవది వాళ్ళు దాదాపుగా ఇది ఎప్పుడు చూశారంటే ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ చూశాను. ఇల్లు 20 ఏళ్ల క్రితం ఇల్లు కదా, పగుళ్ళు వచ్చాయి ఈస్ట్ భాగంలో. తూర్పు భాగం అనేటువంటిది ఏంటంటే పూర్వశ్యతు సభాగర్ అని చెప్పింది శాస్త్రంలో. సభాగర్ అంటే సభ, అందరూ కూర్చొని మాట్లాడుకునే సభ. అక్కడ సిట్టింగ్ ఏరియా పెట్టమని చెప్పింది. ఇప్పుడు ఆ ఏరియాలో అక్కడ పగుళ్ళు రావడము ఇలాంటివి జరిగాయి అనుకోండి, అది ఏం జరుగుతుంది, అక్కడ చీలికలు వచ్చాయిగా. అంటే బాగా అర్థం చేసుకోండి, అక్కడ చీలికలు వచ్చాయి ఆ భాగాల్లో, తూర్పు భాగంలో. ఇంట్లో ఏమవ్వాలి, కమ్యూనికేషన్స్ విషయంలో చీలికలు. ఒకరి మాట ఒకరు వినట్లేదు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఇల్లు ఏమి నువ్వేం తీసేయొద్దు అంటే, అతని భయం ఏంటంటే ఇంటి వల్ల ఇలా అయిపోతుంది, ఇల్లు అమ్మేస్తానన్నాడు. అంతేమక్కర్లేదు, మీరు అంత కంగారేం పడకండి. చక్కగా ఆ చీలికలు వచ్చిందని ఒక మేస్త్రిని తెప్పించి ఆ చీలికలు ఫస్ట్ సెట్ చేయండి, ప్లాస్టింగ్ చేసి నీట్గా చేయండి. చక్కగా దానికి మంచిగా పిఓపి ఏదో పెడతారు, చక్కగా నీట్గా చేయండి. అక్కడ లైట్ గ్రీన్ కలర్ వేయండి, వేసి ఒక మంచి పటం, ఈ మాత్రం పటం తీసుకొని
రాముడు సీత లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు ఉన్నటువంటి పట్టాభిషేకం చేసినటువంటి పటం ఉంటుంది. చక్కగా ఆ పటాన్ని అక్కడ పెట్టి దానికి ఒక దండేసి అందరూ నమస్కరించుకొని చూడండి, మీరు కొన్ని రోజులు ఆగి చూడండి అన్న. అది చేసినప్పటి నుంచి వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉందంటే అడగొద్దు. అంటే నేనేం చెప్తా అంటే ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందమ్మా. వాస్తు అంటే కేవలం ఏదో మనం గాలి వెలుతురు మాత్రమే అనుకోవడం, గాలి వెలుతురు ఉండాలి నేను కాదనట్లేదు, కేవలం అదొకటే వాస్తు అనుకుంటే పొరపాటే. చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి అనారోగ్యం చేసిందంటే అనేకమైన అంశాలు ఉంటాయి అందులో, అంతే కదా, అనేకమైన అంశాలు ఉంటాయి. అన్ని కరెక్ట్ టైంకి తింటున్నా అనారోగ్యం ఎందుకు చేస్తుందండి అంటే అందరూ కరెక్ట్ టైం తినట్లేదు, అనారోగ్యం ఎందుకు వస్తుందండి? లేదండి చక్కగా తింటే ఆరోగ్యం బాగుంటుంది అంటే మరి చక్కగానే తింటున్నారు అందరూ ఇవాళ రేపు, మరి ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి? తినే పదార్థంలో ఏదో దోషం ఉంటుంది, తింటున్నాం పదార్థంలో దోషం ఉంటుంది, లేదా వాళ్ళకి అరిగించుకునే శక్తి రావట్లేదు, లేదా వాళ్ళకి లోపల ఇన్నర్గా ఆర్గన్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు పుట్టిన పిల్లడికి హెల్త్ ఇష్యూ వచ్చిందమ్మా, ఏమైనా వాడు కొన్ని సంవత్సరాల పాటు ఏదైనా కొవ్వు పదార్థాలు తినుకుంటూ వచ్చాడా? ఏమైనా పుట్టుకతోనే వస్తున్నాయి. మరి ఎలా వస్తున్నాయి అంటే వాడికి ఇన్బిల్ట్గా ఏదో ప్రాబ్లం ఉంది, ఆస్ట్రాలజికల్గా వాడికి ప్రాబ్లం ఉండేది ఏదో జోన్ ఉంటుంది వాడికి. అంటే వాడికి ఆస్ట్రాలజికల్గా 6వ భావం 4వ భావం పాడవుద్ది అక్కడ. అలా ఏంటంటే ప్రతి వస్తువు ఇంట్లో ప్రతి డైరెక్షను కట్టడం దగ్గర నుంచి అక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలి, ఏ వస్తువు పెట్టుకోకూడదు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్క విషయాన్ని చెప్తుంది. ఈశాన్యం పాడైంది, వాడికి ఇంట్లో డెసిషన్ మేకింగ్లో ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆగ్నేయం తూర్పు ఈశాన్యం, ఈశాన్యం వేరు తూర్పు ఈశాన్యం వేరు. ఈ తూర్పు ఈశాన్యం పాడైంది, ఎంజాయ్ చేయలేకపోతుంటాడు. అంటే అన్నీ ఉన్నాయండి కానీ నాకు ఎందుకు ఆనందం లేదంటూ ఉంటాడు. ఆగ్నేయం పాడైంది, ఫైనాన్స్ అసలు ప్రొడ్యూస్ అవ్వదు. కొంతమంది చెప్తుంటారు చూసారా, డబ్బులే రావట్లేదండి అంటూ ఉంటారు. షాప్కి వెళ్తున్నామండి, షాప్ తెరుస్తున్నామండి, డబ్బులే రావట్లేదు, ఆగ్నేయం పాడింది అని అర్థం. అసలు షాప్ పెడితే కస్టమరే రావట్లేదు అంటే ఉత్తరం పాడింది అని అర్థం. ఇట్లా షాప్కి, ఇంటికి, ఇంట్లో పెట్టుకునే వస్తువులకి, షాప్లో పెట్టుకునేటువంటి ఆ కౌంటర్ పెట్టుకునే ప్లేస్కి ఇలా చాలా చాలా ఉంటాయి. ఆ వాస్తులో అంటే ఆ దిక్కుని ఏదైనా పెట్టకూడదు అంటే ఖచ్చితంగా ఇలాగ మనకి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది ఫ్యామిలీ పరంగా. మనం ఈ ఛానల్లో బోల్డ్ అండ్ వాస్తుకు సంబంధించిన వీడియోలు చేశాం కదా, కొన్ని వేల మంది లక్షల మంది నాకు మెసేజ్ వాట్సాప్లు చేశారు, మేము ఇది మార్చుకున్నాము, మాకు రిలీఫ్ వచ్చింది, సంతోషంగా ఉంది అని. ఒకటే మాట చెప్తాను, అమ్మవారి అనుగ్రహంతో నా చేత పలికిచ్చింది, అదే అమ్మవారి అనుగ్రహం మీ చేత చేయించింది. అమ్మవారిని తలుచుకోవడమో నా గొప్పతనం ఏం లేదు, అమ్మవారు ఇచ్చింది మీకు అని చెప్తాను. ఎందుకంటే ఆ ఋషులకి ఈ శాస్త్రాలు ఎవరైతే చెప్పారో ఆ ఋషులకు కూడా ఇచ్చింది అమ్మవారే, వాళ్ళ సొంత కవిత్వం ఏం కాదు, మళ్ళీ అది అమ్మే పలికిస్తుంది. కాబట్టి ఏంటంటే ప్రతి జోన్కి 16 జోన్స్కి 16 రకాల తత్వాలు, ఎక్కడ బాత్రూమ్ కట్టుకోవాలి, ఎక్కడ నిద్రపోవాలి, నిద్రపోయే తలెట్ పెట్టుకోవాలి, వాల్ క్లాక్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ మనం చెప్పాం. వాల్ క్లాక్ ఎక్కడ, మొన్న రీసెంట్ క్యాలెండర్ ఎక్కడ పెట్టుకోవాలి కూడా చెప్పాము, చేసాం. వంటగదిలో స్టవ్ ఎక్కడ పెట్టుకోవాలి. వాస్తు అంటే ఏంటంటే నువ్వు ఏది ఎక్కడ ఎలా అమర్చుకోవాలి, మన శరీరానికే మనం అమర్చుకోవట్లే. హారం ఇక్కడ వేసుకుంటున్నాం, చేతికి వేసుకుంటున్నాం, హారం తీసుకొని కళ్ళజోడు ఇక్కడ పెట్టుకుంటున్నాం, చేతికి పెట్టుకుంటున్నాం, లేదు కళ్ళు ఇక్కడ ఉన్నాయి కాబట్టి కళ్ళ జోడు ఇక్కడ పెడుతున్నాం, దీన్ని కనెక్ట్ చేసేది. కళ్ళు సరిగా కనిపించినప్పుడు జోడు పెట్టి కనెక్ట్ చేసుకుంటున్నాం. ఇంట్లో ఆ దోషం ఉన్నప్పుడు దాన్ని సెట్ చేసుకుంటున్నాం. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే వాళ్ళకి డిగ్రీస్ సంథింగ్ 0 డిగ్రీస్లో 360 నుంచి 335 340లోకి ఇలా తిరిగిపోద్ది ఇల్లు. అప్పుడు ఏమైపోద్ది అంటే వాళ్ళ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో డిప్రెషన్, మన వేస్టేజ్ జోన్లోకి వెళ్ళిపోద్ది. మాస్టర్ బెడ్రూమ్ అందరూ సౌత్ వెస్ట్ అని కట్టేసుకుంటారు, వేస్టేజ్ జోన్లోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు అక్కడ మంచం వేసుకొని చక్కగా రోజు నిద్రపోతుంటే వాళ్ళకంతా వేస్ట్ థాట్స్, ఖర్చు అయిపోవడం, వ్యసనాల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఏం చేస్తాం అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఆ వేస్టేజ్ జోన్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా దాన్ని కలర్స్తో సెట్ చేయొచ్చు. ఖచ్చితంగా కలర్స్తో సెట్ చేయొచ్చు. కలర్స్ కూడా అంత ప్రాముఖ్యత? అయ్యో కలర్స్కి చాలా ప్రాముఖ్యత ఉంటుందమ్మా. ఎందుకు మీరు వేసుకున్నారు, ఒక బట్టలు వేసుకున్నారు, వైట్ వేసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? ఏదో ప్రశాంతంగా అనిపిస్తుంది. వైట్ వేసుకున్న డ్రెస్ వేసుకున్న వ్యక్తితో మీరు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? మీకు ఏదో ప్రశాంతత ఉన్నట్టు ఉంటుంది. అదే జిగ్జాగ్ రంగులు వేసుకుని ఒక వ్యక్తి వచ్చాడు మీ దగ్గరికి, ఏదో తెలియని ఒక జిగ్జాగ్గా అనిపిస్తుందా మీకు ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే? పింక్ వేసుకున్నారు, రెడ్ వేసుకున్నారు, ఎలా అనిపిస్తుంటుంది? రెడ్ రోజు చూసారు ఒక రకంగా అనిపిస్తుందా, అనిపించదా? ఎల్లో రోజు చూసారు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక పదార్థం, ఒక నిమ్మకాయ ఉంది, నిమ్మకాయ అన్నా మిరపకాయ అని వర్డ్ వాడినా
చింతపండు వర్డ్ నేను మీకు ఇప్పుడు వాడుతున్నా, మీ నోట్లో నీళ్ళు ఊరుతాయి చూడండి. మిరపకాయ, చింతపండు, నిమ్మకాయ, మీకు నోట్లో నీళ్ళు ఊరుతాయి చూడండి. ఆ వర్డ్ ఆ పదం అనుకోగానే. అలాగే కలర్ ఆ జోన్లో సరౌండింగ్స్లో ఉన్నప్పుడు, ఆ రూమ్లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీని బాగా పాజిటివ్ చేస్తాయి. ఇంట్లో నేను ఇప్పుడు కొన్ని వేల మంది, ఇంకా లక్షల మంది అని అనుకోవాలి, ఈ దిశ ఈ రంగు వేయండి మీకు బాగుంటుందని చెప్పినప్పుడు, ఆ రంగు వేసినప్పుడు నుంచి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది అనేటువంటిది నేను విన్నాను. చిన్నదే కదా, ఇల్లేవి కూలగట్టక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, చక్కగా రంగు వేసుకోండి, ఇల్లు కలకల్లాడుతుంది. అదేదో కరెక్ట్ రంగు వేసుకోండి, ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం. ప్రశాంతంగా క్లాస్ కలర్స్ నేను చెప్పేది, నేను పిచ్చి పిచ్చి కలర్స్ కూడా చెప్పను, క్లాస్గా ఉండేవే. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.